ఓయ్ చెల్లెలు, ఏం రాకుమారే, ఆ కొలని చూసుకోండి. ఎవరికి కావలసిన వరుడు వారికి దొరుకుతాయేమో. దూకండి. సరే అయితే నేనే దూకుతా. ఎంత హాయిగా ఉంది. ఓయ్ చెల్లెలు, నీటిని జీవనమని ఎందుకన్నారో ఇలా అనుభవిస్తే తెలుస్తుంది. ఓయ్ చెల్లెలు, రండి రండి. అమ్మో, మేము రాము, మాకు నీళ్ళంటేనే భయం. శరీరం అంతా పులకరిస్తోంది. ఏమండి ఏమండి, వెళ్ళకండి వెళ్ళకండి, ప్రమాదం. ఇప్పుడే వస్తాను, ఉండండి. ఏమండి, నన్ను రక్షించారుగా, ఇంకా ముసలితో ఎందుకు, రండి. ఎలాగండి? ఈ బకరం ఏ జాతిదో ఏదో, నన్ను వదలటం లేదు. నేను దీన్ని వదలటం భావ్యం కాదు. జలభూతాలన్న పేరుతో జనాన్ని పీడించుకు తింటున్న నిసింహదూతలు వీళ్లే. ఇరువురిని ఇదివరకే హతమార్చాం. మూడోవాడు వీడు. చెల్లెలు, ఈ మహావీరులు ఎవరో కానీ మరేమీ పొగడనక్కరలేదు. భూతపేడ పూర్తిగా వదిలించిన కీర్తి నీ మూలమున మాకు దక్కినది. నీవెవరివో కాని శ్రీమంతురాలివైన సుజాత వలె కనపడుచున్నావు. కాని నిన్ను విజయేశ్వరి అని పిలుచుకోవాలనిపిస్తున్నది. నిజం సౌభాగ్యవతి, నీ దర్శన మహిమ చేత నీ విజయములు కటాక్షించేటట్లున్నావు. ఆహా, పరామర్శల పారవశ్యంలో ఇరువురము మరిచినాము కదా. అవును, మీరు నా ప్రాణదాతలు. అయితే మీరు చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా. సరే సరే, ఈ కృతజ్ఞతలేమీ వద్దు. ముందు కాలికి ముందు వేయించుకోండి. అయితే మీ మందు నాకు అక్కర్లేదు. భలే పంతం అంటే ఎలా ఉండాలి. కిరీటి, నీ బడాబడులు ఇప్పుడు కాదు. సౌభాగ్యవతి, అలుక బాగున్నది గాని కృతజ్ఞత మీకు తోచినట్లేనా? మేము కోరిన రీతిని చెయ్యరాదా? మీరు కోరిన రీతినా? సంతోషంగా. ఏమిటో చెప్పండి. ముందు మేము కోరినట్లు చేస్తామని మాట ఇవ్వండి. అలాగే. అయితే కూర్చుని కాలికి ముందు వేయించుకోండి. ఆడి తప్పరాదు, ఆడపిల్లలు. కిరీటి, ఏది పసరు? నాయక కాలు కదపరాదు, కదపరాదు.
అసలు నాకు ఇది ఒక గాయమే అనిపించడం లేదు. ఇక్కడే కాస్త దానికి మందక్కర్లేదు. అన్నట్టు అడగడం మర్చిపోయాను. అమ్మాయిలు మీ ఊరు ఇక్కడికి దగ్గరేనా? ఎవరమ్మాయిలు మీరు? ఏమండి, మేము తల్లిదండ్రులు చాటు పిల్లలం, కన్యలం. అందులోనూ మా సఖి అసలే ఎలా చెప్పడం అంటూనే మీ సఖివైన అందించడం ఎందుకు? వలదు వలదు. మన యువతి యువకులు ఎప్పటి సంగతులు అక్కడే మర్చిపోవాలి. ఇంటికి వెళ్ళేటప్పటికి మీకు ఈ గాయం సంగతి కూడా జ్ఞాపకం ఉండదు. అసలు మహిమ. అలాగా? విజయేశ్వరి, ఏది చేయి కలపండి. కలపండి, అది మా ఆచారం. మనం ఒకటి, మళ్ళీ కలిసే వరకు ఉభయ కుశలం. సిరి సిరి. మీరునండి, అది మా ఆచారం. సరే సరే. ఏమండి, మా సఖి కోరిక జ్ఞాపకం కోసమట. తమ పేరు చెప్తారా? బాగుంది చమత్కారం. మీ పేరు చెప్పకుండా మా పేరు అడుగుతారా? మీకేమండి, మీరు మగవారాయే. ఓ, ఒక విధంగానైనా చెప్పక తప్పదు. వినండి, పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎవరినీ నా పేరుతో పిలవరాదు. ఒకవేళ పారవశ్యంలో నా భార్య ఎప్పుడైనా ఆ పేరుతో నన్ను పిలవచ్చు. అది నా పేరు. మీ పేరేమిటో మీ భార్య గారిని అడగాలన్నమాట. మాకింకా పెళ్ళే కాలేదు. మంచి చమత్కారులే. మీ పేరేమిటో చెప్పమంటే పొడుపు కదిచ్చి వెళ్తున్నారే. తెలివైన వాళ్ళుగా తీరిగ్గా తెలుసుకోండి. వస్తాం. చేయి కలపండి, ఇది మా ఆచారం. ఆచారమా? మా గ్రహచారం. వినండి, మనం ఒకటి, మళ్ళీ కలిసే వరకు ఉభయ కుశలం. సిరి సిరి. సరే సరే. సరి సరి కాదు, సిరి సిరి. కిరీటి, యువరాణి, ఎందుకలా ఉన్నారు? తన్మయత్వమా? పరవశమా? యువరాణి గారు, ఓ సుజాతాదేవి గారు. చెలి, సఖి మన లోకంలో లేదు. రాపోదాం. గిరిక మకరి. నా పేరు సుజాత గారు, విజయేశ్వరి.